చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. చెడు ఆహారపు అలవాట్లు క్షీణిస్తున్న జీవన శైలి కారణంగా భారతదేశంలో ఫ్యాటీ లివర్ రోగుల సంఖ్య పెరుగుతుంది. దీని గురించి అవగాహనతో ఉండడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. ఇది శరీరంలోని చాలా ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. కాలేయం పని ఏమిటంటే రక్తాన్ని ఫిల్టర్ చేయడం, పైత్య రసాన్ని తయారు చేయడం, రక్తం నుంచి హానికరమైన పదార్థాలను తొలగించడం, పైత్య రసాన్ని తయారు చేయడం ద్వారా ఆహారాన్ని జీర్ణం చేయడం, ఇలాంటి విధులను నిర్వహిస్తుంది. ఒక వ్యక్తి కాలేయం చెడిపోతే అతను అనేక సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తాడు. కాలేయం దెబ్బతిన్నప్పుడు ఆకలి లేకపోవడం, అలసట, కామెర్లు, జ్వరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చాలామందిలో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల దేశంలో ఈ సమస్య తీవ్రతరమవుతుంది. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఈ సమస్య కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. చర్మం, ముఖంపై కూడా కాలేయం దెబ్బతిన్న సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఫ్యాటీ లివర్ లేదా కాలేయం దెబ్బతిన్న సందర్భంలో చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారే ప్రమాదం పెరుగుతుంది. బిలిరూబిన్ స్థాయి పెరగడం వల్ల చర్మం, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగంలోకి మారడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితి తలెత్తుతుంటే అప్రమత్తంగా ఉండాలి. ఇది మీ కాలేయం దెబ్బతింటుందని సూచిస్తుంది. ఇలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించడం మంచిది. ఫ్యాటీ లివర్ కాలేయం దెబ్బతిన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే ముఖం మీద మొటిమలు, ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు లేదా ఎరుపు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాలేయం విషాన్ని సరిగ్గా తొలగించలేకపోవడం వల్ల అది అలసట, నిర్జలీకరణానికి దారితీస్తుంది. కళ్ళ క్రింద నల్లటి వలయాలను కలిగిస్తుంది. చర్మంపై దురద, కాలేయ వైఫల్యం కారణంగా శరీరంలో విషపూరిత అంశాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల చర్మం పొడిగా, దురదగా మారుతుంది. శరీరంలో విపరీతమైన దురద ఉంటే మీ కాలేయంలో ఏదో సమస్య ఉందని మీరు అర్థం చేసుకోవాలి. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖం మీద వాపు, కాలేయ సమస్యల కారణంగా శరీరంలో నీరు నిలుపుకునే సమస్య కూడా పెరుగుతుంది. దీనివల్ల ముఖం మీద వాపు వస్తుంది. కాలేయ సమస్యలు చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. అరచేతులు ఎర్రగా మారడం, ఫ్యాటీ లివర్ లేదా ఇతర కాలేయ సమస్యలు ఉంటే అరచేతుల రంగు ముదురు ఎరుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు వైద్యుడిని సంప్రదించడం అవసరమవుతుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలేయ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఉదాహరణకు మీరు మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచడం ద్వారా మీ కాలేయాన్ని మెరుగుపరచుకోవచ్చు. లివర్ రోగులు సాధ్యమైనంత మేరకు నూనె పదార్థాలు తినకుండా ఉండాలి. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? ఆల్కహాల్ కాలేయానికి శత్రువుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆల్కహాల్ కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుంది. ఇది కాకుండా మీ ఆహారంలో పిండి, చక్కెర, ఉప్పు తీసుకోవడం తగ్గించండి. అలాగే ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండి రోజు వ్యాయామం చేయండి.